ప్రస్తుతం మనం కనకవాడ గ్రామంలో ఉన్నాము. గ్రామ పంచాయతీ అభ్యర్థి పట్లొల్ల అంజమ్మ ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళ తరపున మాట్లాడడానికి ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన గతంలో కూడా గ్రామంలో ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. అన్న చెప్పండి, మీరు గతంలో కూడా ఉప సర్పంచ్గా పనిచేశారు. మీకు ఊర్లో ఉన్న సమస్యల పట్ల ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ఊళ్ళో సీసీ రోడ్లు కింద అయిపోయినాయి. గ్రామంలో ఇంతమంది సర్పంచులు అయ్యారు. ఈ ఊళ్ళో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్లాట్లు మాది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంపీ సాబ్ కూడా చెప్పిండు, మీరు గెలుచుకొని రండి, నేను చేపిస్తా. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు మన విలేజ్కి 50 లక్షల నిధులు ఇస్తాంటని చెప్పిండు. సెంట్రల్ గవర్నమెంట్ పనులు ఏది ఉన్నా పనులు చేపిస్తాము. మళ్ళీ విలేజ్లలో కొంత ఈ వాగుపంటి ఏరియా ఇబ్బంది ఉన్నది చాలా. మన పితురావా అంటారు, వాగుపంటి డ్రైనేజ్ చేపిస్తాము. డ్రైనేజ్ ఇంతకుముందు ఉన్న సర్పంచులు గెలిచారు, చేపిస్తామని చెప్పారు, చేయలేరు. ఇంకా కొంత ఈ వెంకటేశ్వర కాలనీలో సీసీ రోడ్లు కాలేవు. ఆ సీసీ రోడ్లు కూడా వేపిస్తాం మేము. ప్రతి ఒక్క చదువుకునే పిల్లలు కూడా చాలా కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా మేము చేపిస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి నెల మన ఎంపీ సాపు నిధుల కింద బాత్రూమ్లు, టాయిలెట్లు అవన్నీ క్లియర్లు చేపిస్తున్నాడు. అంటే ఇవే ఉన్నాయా ప్రధాన సమస్యలు? ఇంకేమైనా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినాయి? ఇంకా మన విలేజ్లో అంటే గరీబ్ గాలు చాలా ఉన్నారు. ప్లాట్లు అది చాలా ఇబ్బంది ఉన్నది. ఏ సర్పంచ్ చేస్తా అంటని చెప్తున్నాడు కానీ చేస్తలేరు. మేము గెలిచినాక దాన్ని కంపల్సరీ ప్రతి రేషన్ కార్డు ఉన్న అందరికీ ప్లాట్లు ఇప్పిస్తాము. అంటే ఇప్పుడు ఇందిరా ఇండ్లు వచ్చినాయి కదా, అంటే ప్లాట్లు లేని వాళ్ళకు మేమే ప్లాట్లు కేటాయించి ఇండ్లు కట్టిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చింది కదా. ఇందిరమ్మ ఇండ్లు కూడా చెప్పారు. 60 గజాలు అంటే చెప్పారు. 60 గజాలు సాల్తలేదు వాళ్ళకు. 60 గజాలు కడుతురు కానీ చిన్నగా అవుతున్నది. కొంతమందికి బిల్లు రాలేవు కూడా. ఒక్కొక్క లక్ష వచ్చింది, తత్తిమ బిల్లు కూడా రాలేవు. బిల్లకు కూడా ఇబ్బంది. అందులో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి 1,50,000 అమౌంట్ ఉన్నది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉన్నాయి. అవి స్టేట్ గవర్నమెంట్ అనుకుంటున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా అందులో ఉన్నాయి. మొత్తం మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా కాంగ్రెస్. అదేం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా చాలా ఆగి ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఏళ్ళల్లో నిధులు ఆగి ఉన్నాయి. ఆ నిధులన్నీ మనం గెలిచినాక రిలీజ్ అయినాక విలేజ్లో చేపిస్తాం. స్టేట్ గవర్నమెంట్ తను కానీ ఏం లేదు. వాళ్ళ జీతాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఆగినాయి. ఆ నిధులన్నీ వస్తాయి. మనం ఈ గ్రామంలో చేపిస్తాం. అంటే ఇప్పుడు ఇది మీది మేజర్ గ్రామ పంచాయతీ కదా, అంటే సుమారు 3,300 ఓట్లు ఉన్నాయి. సో అంటే మీరు ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు? ఓటర్లను అంటే ఒక వైపు అయినా ఇంకో వైపు పోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, ఓటర్లు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? మేము పనులు చేస్తానంటే నమ్మకం ఉన్నది మాకు. విలేజ్లో ఉంటా ఎప్పటికీ ఎవరి సాగు కానీ పెళ్లి కానీ దావతులు కానీ అందుబాటులోనే ఉంటా. ప్రతి ఒక్కరి దానికి నేను పోతా. మా విలేజ్ ఆమ్లెట్ విలేజ్ సజ్జనపల్లి ఉన్నది. సజ్జనపల్లి విలేజ్లో సీసీ రోడ్లు కాలేవు. ఇంకా అవన్నీ మేము చేసేది ఉన్నది. ఈ కనకవాడ విలేజ్లో కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని సజ్జనపల్లి విలేజ్లో కాలేవు, చేస్తాం మేము అవన్నీ. అంటే గత సర్పంచ్ అంటే ఏం పని చేయలేడు అంటే ఆయన ఇచ్చిన హామీలు చేయలేరు అంటారా, లేకపోతే ఏం మొత్తమే చేయలేరు అని చెప్తారా? విలేజ్లో చేసిర్రు, చేయలేరు అంటే మనం ఎట్లా చెప్తాం. కొన్ని చేసిర్రు. సజ్జనపల్లి విలేజ్ కాలేవు, అవి చేపిస్తాం మేము. సెంటర్ ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉండే సీసీ రోడ్లు కూడా వేయించినాం మేము. ఎమ్మెల్సీ నుంచి రోడ్లు చేసినాం, సీసీ రోడ్లు. అంటే మీ గ్రామంలో యూత్కి ఏం చెప్పదలుచుకున్నారు? యూత్ మంచిగా చదువుకున్న ప్రతి ఒక్క ఇంట్లో మోడీ మీదనే ఉన్నది యూత్ మొత్తం. ఆ యూత్ కంపల్సరీ వేస్తే మేము మమ్మల్ని గెలుస్తాము. అంటే ఇప్పుడు మీరు ఈ ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కూడా ప్రచారం చేస్తున్నారా? చేస్తున్నాం. ఇప్పుడు కరోనా వచ్చిన నుంచి కూడా పెరి బియ్యం ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంటే. వీళ్ళు చెప్తున్నారు నేషనల్ ప్రయారిటీ గవర్నమెంట్ మోడీయే బియ్యం ఇచ్చేటివన్నీ. అమ్మ మీరు చెప్పండి, మీరు మహిళా సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా, మీరు అంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు మహిళలు మీతో ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళ సమస్యలు కానీ ఇంకేమైనా చెప్తున్నారా? కుక్కలది, ఈ లైట్లది చెప్తారు. అవన్నీ చేస్తాము. గెలిస్తే చేస్తాం అన్నీ. అంటే ఇంకేమేమి సమస్యలు చెప్తున్నారు? అంటే ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్లు కానీ అటువంటి ఇంకేమైనా చెప్తున్నారా మీతో? మీరేమన్నారు దానికి? చేస్తామని చెప్పినాము. పబ్లిక్లకు కూడా చాలా డబ్బులతో గెలుస్తామన్నట్టు అనుకుంటారు వాళ్ళు. డబ్బులు ఎన్ని ఇచ్చినా పబ్లిక్ అంతా మాయంబడే ఉన్నారు. వాళ్ళు ఇచ్చినా తీసుకోమంటున్నాం డబ్బులు. మన డబ్బే తీసుకోండి, ఓట్లు వేసేది మాకు వేయమంట చెప్తున్నాం. ఇంకోటి నిజాయితీతో వేసేటోళ్ళు కంపల్సరీ వేస్తామంటని చెప్తున్నారు. ఈ విలేజ్లో రైతులకు కోతుల బాధ చాలా ఉన్నది. కోతుల బాధ గురించి కూడా ఎంపీ సాబ్కు ఏదో కనుక్కున్నారు మిషన్లు. దానితో ఆ కోతులను కూడా విలేజ్ నుంచి తప్పిస్తామని.
అన్న చెప్పండి, ఇప్పుడు మీరు యువత గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, గ్రామంలో ఉన్న యువత గురించి? యువత మొత్తము వైన్స్కు మందుకు అలవాటు అవుతారు, దానికి బానిస కాకూడదు. మంచి నాయకుని ఊళ్ళో డబ్బుల కోసం అమ్ముడు పోకుండా ప్రతి ఒక్కరిని ప్రతి ఉన్న నాయకుని ఎన్నుకుంటారని మరి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఊళ్ళో 365 రోజులు ఉండే నాయకుడు ఎవరని చూసి నచ్చిన నాయకుని ఎన్నుకుంటే మన ఊరు బాగుపడుతుంది, ఊళ్ళో ఉన్న యువత బాగుపడుతుంది అని అందరికీ సందేశం ఇస్తున్నాం. ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యల గురించి మీరేమంటారు? గ్రామంలో సమస్యలన్నీ ఆల్మోస్ట్ ఏమున్నా ప్రతి ఒక్కరు మా ఊరు అన్ని ఊర్ల కంటే బాగా బెటర్గా ఉంటుంది. దాంతోపాటు ఏమైందంటే మా ఊళ్ళో పైసలకు అమ్ముడు పోతారు, అందరూ భ్రమ పడుతారు అవతల అందరూ. మా నాయకులందరూ ఏంటంటే ఇంటికి పోయినా మంచి రెస్పాన్స్ ఇస్తారు. మంచి రెస్పాన్స్తో పాటు ఓట్లు మీకే ఇస్తామంటారు, డబ్బులకు అమ్ముడు పోమంటారు. వాళ్ళు ఎలక్షన్ దాకా పోతాం అని చెప్తారు కొంతమంది నాయకులు. కానీ కంపల్సరీ లాస్ట్ ఖచ్చితంగా మన బీజేపీ సెంట్రల్ మోడీని చూసుకుంటా ప్రతి ఒక్కరు ప్రతి నుంచి 5 ఏళ్ళ నుంచి మొత్తం తిరుగుతుండు కాబట్టి మన ప్రభాకర్ అన్నకే కంపల్సరీ ఓట్లు వేసామంటారు. అదే కాంగ్రెస్లో పేరు చెప్తే ఉన్న ఇల్లు గుల్లగొట్టి బేస్మెంట్లు ఏవట్టి ఆపిర్రు, ₹1,00,000 ఇచ్చేసి 5 లక్షలు వస్తాయని నమ్మకాలు లేవు. దాంతోపాటు మన రేవంత్ రెడ్డి సీఎంఏ చెప్తుండు డబ్బులు లేవు చెప్పులు ఎత్తుకో దొంగలేక చూస్తారు అని చెప్తుండు. కాబట్టి పైసలు వచ్చి నమ్మకం తక్కువ. కాంగ్రెస్ నమ్మితే ఉత్తగా ఓటు నాశనం అయిపోతుంది తప్ప వేరే ఏం లేదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అన్నారు, అంటే వాటిని ఇవ్వకపోవడము దాన్ని మీరు అంటే ప్రజల్లోకి తీసుకోవడం జరుగుతుందా? తీసుకుంటారు, కంపల్సరీ చెప్తున్నాము. ఇప్పుడు ఓట్ల కోసం అవకాశం కోసం నచ్చినని చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉన్నోళ్ళు తిరిగి నేను ఉన్నా అని తిరుగుతున్నా అంతా భ్రమ. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి డబ్బులు లేవు జీతాలు సరిగ్గా లేవని చెప్తున్నాడు. ఇంకా ఎడికని ఇస్తాను నమ్మకం లేదు. ఇప్పుడు మోడీ అంటే బీజేపీ పార్టీ అంటే నిజాయితీలో ఉంటారు. ఇందులో కంపల్సరీ ఊరోళ్ళు కూడా అట్లా నాయకుని ఎన్నుకోవాలని చెప్పి మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఇంటి దగ్గరకు పోతే మంచిగా వెల్కమ్ చెప్తారు, అందరు ప్రతి ఒక్కరు ఓట్లు వేస్తామని చెప్తారు. ఇక డబ్బులు అనేది డబ్బుల మీద నమ్ముకోకుండా తిరుగుతున్నాం ఆ బీజేపీ పార్టీలో. ఇందిరమ్మ ఇండ్ల విషయం గురించి మీరేమంటారు? ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఏంటంటే పాత ఇండ్లు గుల్లగొట్టి సగం వరకు ₹1,00,000 ఇచ్చారు ఓట్లు వస్తాయనేసి. మిగతా పేమెంట్ వచ్చుకోమని నమ్మకం లేవు. ఎందుకంటే బాస్ ఉన్న స్టేట్లు ఉన్న సీఎంఏ లేవు అంటుండు. ఇప్పుడు ఊళ్ళో వచ్చి మేము చేస్తామంటారు కానీ నమ్మకాలు లేవు. పబ్లికే చెప్తారు మాకున్న మంచి నీళ్ళు గుల్లగొట్టిరు, బేస్మెంట్లు వేపారు, 60 గజాలు అని చెప్పారు, అది మాకు ఇక్కడ సరిపోతలేదని చెప్తారు. దాంతోపాటు అయ్యేదని నమ్మకం చాలా తక్కువ ఉన్నది అందరికీ. పోతే ఓటర్లు అదే చెప్తున్నారు. ఇది వాళ్ళు మనతో అంటున్నది ఏంటంటే గతంలో ఉప సర్పంచ్ చేసినప్పుడు ఆయన చేసిన పనులు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంత పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఫండ్స్ వచ్చినాయి, గత ప్రభుత్వాలు కూడా చేసినాయి. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది. గ్రామంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ భూమి చాలా ఉంది కాబట్టి ఆ ప్రభుత్వ భూమిలో ప్లాట్లు ఇస్తే బాగుంటుంది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఎంపీ ద్వారా ఆ ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీకాంత్, కనకమామిడి.